అప్పులు 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 అని గోబల్స్ ప్రచారం చేశారు. ఇలా బడ్జెట్ బుక్ అసెంబ్లీలో ఇచ్చిన బుక్. గతంలో మేము ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కింద 40,000 కోట్ల రూపాయల అప్పులు మేము గతంలో పోయిన ఆర్థిక సంవత్సరంలో మేము తెస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో వీళ్ళు 59,625 కోట్లు పెట్టారు. అంటే మేము గత సంవత్సరంలో తెచ్చిన అప్పుల కంటే 19,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెస్తామని బడ్జెట్లో పెట్టినారు. మరి ఆ రోజేమో అప్పులు అప్పులు అని గోబల్స్ ప్రచారం చేస్తుంది. ఇలా మాకంటే ఎక్కువ అప్పులు తెస్తామని బడ్జెట్లో పొందు పరిస్థితి. ఇలా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ మాటల్లో నిజమంతున్నదని అర్థమైతలేదా? నిజంగా అప్పులు తక్కువ చేయాలంటే మేము గతంలో 40,000 తెచ్చినాం, మీరు 20,000 పెట్టనుంట్రీ, 17,000 పెట్టనుంట్రీ, ఇంకా 19,000 కోట్ల అప్పు ఎక్కువ తెస్తామని చెప్పి ఇలా బడ్జెట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ బడ్జెట్ కూడా చూస్తే గత సంవత్సరం బడ్జెట్ను వాళ్ళు తగ్గించి ఆర్ఈలో భాగంగా 2,24,624 కోట్లు వస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు బడ్జెట్లో చూపించారు. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత పెట్టినారు? 2,75,896 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే దాదాపు 59,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుందని పెట్టారు. ఎక్కడి నుంచి వస్తుంది మరి 59,000 కోట్లు? మీరే బడ్జెట్లో ఏం చెప్పిండ్రు? ఆర్థిక మాంద్యం ఉన్నదని, గ్రోత్ రేటు పడిపోయిందని, పరిస్థితులు బాగలేవని మీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మరి పోయిన సంవత్సరం బడ్జెట్ కంటే 59,000 కోట్లు అదనంగా మీరు రాబడి వస్తుందని చెప్పి ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. నేను అడుగుతా ఉన్న 59,000 కోట్లు ఎట్లా వస్తుంది? ప్రజల మీద కొత్త పన్నులు వేయబోతున్నారా? భూములు అమ్మబోతా ఉన్నారా? ఏం చేస్తారు? 59,000 కోట్లు ఎట్లా తెస్తారో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించలేదట, డబ్బులు ఖర్చు పెట్టిందట కానీ మౌలిక సదుపాయాలు కల్పించలేదట. ఇలా ఇంటింటికి నల్లబెట్టి మారుమూల తండాలలో, గోండు గూడాల్లో, గిరిజన గ్రామాల్లో, పల్లెల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఫ్లోరైడ్ను 100% రహిత రాష్ట్రంగా మార్చింది గత మా ప్రభుత్వం. ఫ్లోరోసిస్ ను పూర్తిగా నిర్మూలించాం, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చాం. ఇది మేం చేసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కాదా? మేము ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఆనాడు మీ ప్రభుత్వం ఉండగా కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మీ ప్రభుత్వంలో దొంగరాత్రి 6 గంటల కరెంటు. ఇవాళ మేము 24 గంటలు పగటిపూట రోజంతా కరెంట్ ఇచ్చినామంటే వేలాది సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తేనే, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే కదా వచ్చింది ఇంత మంచి కరెంటు. అదేవిధంగా ఇవాళ రహదారులు ఎక్కడ పోయినా బ్రహ్మాండమైనటువంటి ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్, ప్రతి జిల్లా కేంద్రంలో 4 లైన్ రోడ్లతోని ఇలా మౌలిక సదుపాయాలు చేసింది మీకు కనిపించడం లేదా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలతో పల్లెలను, పట్టణాలను అద్భుతంగా ఇలా మౌలిక సదుపాయాలు కల్పించింది మీకు కనబట్టలేదా? అంటే ఎంతసేపు గదే జూటా మాటలు, గదే గోబల్స్ ప్రచారము. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ మీరు రైతులకు మోసం చేసినారు, నిరుద్యోగ యువతకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు. ఇలా బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఎందుకంటే మీరు అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టం ఎందుకు చేయలే? 6 గ్యారెంటీలకు సరిపోయే నిధులు ఎందుకు పెట్టలే? రైతులకు బోనస్ విషయంలో డబ్బులు ఎందుకు పెట్టలే? ఇవన్నీ స్పష్టమవుతున్నాయి. ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్దాలు మాట్లాడి గోబల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. మాకంటే ఎక్కువ అప్పులు తీసుకోవడానికి బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టినారు. అప్పుల గురించి మాట్లాడే అర్హతనే మీకు లేకుండా పోయింది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. మీ మొదటి బడ్జెట్ ప్రసంగంతోనే, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్తోనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది, 6 గ్యారెంటీలను తుంగలో దొక్కింది, ప్రజలకిచ్చిన హామీలను విస్మరించింది, రైతుల నడ్డీ విరిచింది, మహిళలకు దగా చేసింది, నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది. ముఖ్యమంత్రి గారు ఇన్నాళ్ల పాటు 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పింది, మేము మాత్రం వాస్తవాలు చేస్తాం, వాస్తవ బడ్జెట్
రఘు గారు నిండు శాసనసభ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి అబద్దాలు ఆడిండు కదా, 4 అబద్దాలు దొరకబట్టండి. నేను యాక్చువల్గా అయితే ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలి ఆయన మీద. 1వ తారీఖు ఆసరా పెన్షన్ వేసినామని నిన్న ఒక అబద్దం ఆడిందా లేదా? జనవరి నెల మొత్తానికే పెన్షన్ ఎగ్గొట్టి 1వ తారీఖు ఆసరా పెన్షన్ వేసినా అన్నాడు. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఇంకా పూర్తిగా పెన్షన్లు రాలే, అది అబద్దం నంబర్ 1. ఎస్ఎల్బీసీ టనల్ కిలోమీటర్నరనే తవ్వారు అని మాట్లాడారు. మేము 11 కిలోమీటర్లు తవ్వాం, అది అబద్దం నంబర్ 2. ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడే వేతనం వేసినామని చెప్పిండ్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది ఉద్యోగస్తులకు ఇంకా కూడా జీతాలు రాలేదు, అది అబద్దం నంబర్ 3. రైతు బంధు ఇలా గత ప్రభుత్వం రైతు బంధు వేసి ఆలస్యమైంది అన్నాడు. మేము 6,000 కోట్లు నెల లోపల వేసినాం, 500 600 మిగిలింది. కానీ మీరు 500-600 ఇచ్చిండ్రు, 6,000 మిగిల్చిండ్రు. అన్ని అబద్దాలు మాట్లాడడం మీకు అలవాటు. ఇలా ప్రజాపాలన విషయంలో బడ్జెట్ బుక్ లో అబద్దం చెప్పారు. ఇవాళ రెండు గ్యారంటీల విషయంలో బడ్జెట్ బుక్ లో అబద్దం చెప్పారు. అబద్దాల పరంపరలో మీ పాలన కొనసాగుతుంది. నాడు ప్రచారంలో అబద్దాలు, నేడు పాలనలో అబద్దాలు. కనీసం ఇప్పటికైనా పరిపాలనలోనైనా నిజాయితీగా చేయాలని చెప్పి వారికి హితవు పలుకుతా ఉన్నాం.